ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో ఇప్పుడు 6వ అధ్యాయంలో ఇంక చివరికొస్తూ ఉన్నాము. పోయిన వారము ప్రాణాయామం గురించి చూస్తూ వచ్చాము. తర్వాత ప్రాణాయామం వల్ల దేహ దోషాలు, ప్రత్యాహారం వల్ల అసత్సాంగత్యం వల్ల కలిగే దోషాలు, ధారణ వల్ల మనోమలినాలు, ధ్యానం వల్ల అనీశ్వర ఆసురి లక్షణాలు తొలగుతాయి అని చెప్పారు. ఆ తర్వాత ధ్యానం గురించి, దాని అవసరాన్ని గురించి చెప్తూ వచ్చారు. ఇవన్నీ చేస్తే లాభమేమి? ధ్యానం దాకా వస్తే కలిగే ప్రయోజనమేమి? యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం దాకా వస్తే ఆ ధ్యానము నిజంగా ఆజ్యధారవత్ నిలబడితే దానివల్ల మనలో కలిగే ప్రయోజనమేమి అంటే సమ్యక్ దర్శన సంపన్నులమవుతాము. అంటే సమాధి స్థితి కలుగుతుంది. సమాధి స్థితి అంటే నా స్వరూపం గురించిన జ్ఞానము. సమ్యక్ దర్శనము అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. దాన్ని సమాధి అని పిలుస్తారు. సమాధి అంటే సమస్థితిలో, ఆత్మస్థితిలో ఉండడం అని అర్థం. సమాధి అంటేనే సమాహితంగా ఉండడం, అంటే ఆత్మస్థితిలో ఉండడం అని అర్థం. ఒకవేళ ఇంత చెయ్యకపోతే, కర్మల్లోనే తగులుకుని ఉంటే, సంసారంలోనే తిరుగుతూ ఉంటే, ఆత్మ దర్శనం లేకపోతే, ఆత్మజ్ఞానం లేకపోతే, అటువంటి ఆత్మజ్ఞాన విహీనుడు మళ్ళీ మళ్ళీ కర్మలతోటే తగులుకుని మళ్ళీ మళ్ళీ సంసారాన్నే పొందుతూ ఉంటాడు. కాబట్టి అదే పనిగా ప్రయత్నపూర్వకంగా అహింస దగ్గర నుంచి మొదలుపెట్టి యమ నియమాలన్నీ ఒక్కొక్కటిగా ఏది వదిలిపెట్టకుండా సాధిస్తూనే ఆసన జయము, శ్వాస జయము, ఇంద్రియ జయము, ధారణ, ధ్యానంతో ఆత్మ జ్ఞానాన్ని మనం సాధిస్తూ లోపల ఆత్మ జ్యోతిగా వృద్ధి చెందుతూ ఉండాలి. నెమ్మది నెమ్మదిగా చెయ్యి. నీకు గబగబా చేయడం కుదరకపోతే పర్వాలేదు. కానీ అట్లా చేస్తూ వెళ్ళావంటే ఆ పదాన్ని పొందుతావు, ఆత్మ స్థితిని పొందుతావు అని చెప్పారు. అందుకోసం నీకు కావలసింది నిస్పృహ. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆయన చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఆత్మస్థితి కలుగుతుందిలే గాని నీకు, నువ్వు యమ నియమాలన్నీ వదిలిపెట్టకుండా అహింస, సత్యం, శౌచం మొదలైనవన్నీ పాటిస్తూ వస్తే, అపరిగ్రహము మొదలైనవన్నీ, దాని తర్వాత వాటితో పాటే ఆసనము, శ్వాసలు, ఇంద్రియాలు, వీటన్నిటిపైన ఆసనం అంటే దేహం. ఆసన జయం ఎట్లా సాధిస్తావంటే దేహం పైన నీకు జయము. అంటే నీ దేహం నీ కంట్రోల్‌లోకి రావాలి. అది ఆసన జయము. ఆ తర్వాత శ్వాస జయం అంటే ప్రాణాల్ని నిగ్రహిస్తావు. దాని తర్వాత ప్రత్యాహారం అంటే ఇంద్రియాల్ని జయిస్తావు. ఇప్పుడు నువ్వు ఆసన జయము, శ్వాస జయం సాధించి ఆసన ప్రాణాయామాలతో దాని తర్వాత ప్రత్యాహారం. ఈ 3 చేస్తే నువ్వు ఇంతవరకు సాధించేది ఎంత దూరం వస్తావు? ఆసన జయంతో దేహాన్ని నీ వశంలోకి తెచ్చుకుంటావు. శ్వాస జయంతో, ప్రాణాయామంతో నీ ఊపిర్లను, నీ ప్రాణాలను నీ వశంలోకి తెచ్చుకుంటావు. తర్వాత ప్రత్యాహారంతో నీ ఇంద్రియాన్ని, నీ మనసును, మిగిలిన ఇంద్రియాలను వాటన్నింటిని నీ కంట్రోల్‌లోకి తెస్తావు. సో, దేహ, ప్రాణ, ఇంద్రియాలు మొత్తమంతా నీ వశంలోకొస్తాయి. అంత ఉపయోగం ఉంటుంది. అయితే అక్కడికే ఆగడానికి వీల్లేదు. తర్వాత ఇంకా ఎంత దూరమొచ్చాం మనము? దేహము, ప్రాణము, మనస్సు అయిపోయింది గదా! దేహము అన్నమయ కోశము, ప్రాణము ప్రాణమయ కోశము, ఇంద్రియాలు మనోమయ కోశము. అంతవరకు నువ్వు నీ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నావంటే నెక్స్ట్ జ్ఞానమయ కోశం మొదలవ్వాలి గదా! లోపల నువ్వు జ్ఞానంగా వృద్ధి చెందాలి.
దానికి నెక్స్ట్ లెవెల్ మళ్ళీ ధారణ, ధ్యానం. ధారణ, ధ్యానముతో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే, ఎప్పుడైతే ధ్యానంగా లోపల నిన్నే నువ్వు అదే పనిగా ధ్యానిస్తుంటే, బయట బాహ్యమైన నీకు పరమైన విషయాలన్నింటినీ ధ్యానం చేయడము పరధ్యానంగా ఉండడం గాదు. ఆత్మ ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడేం జరుగుతుందంటే నీకు నిస్పృహ. బయట అన్నింటి గురించిన నిస్పృహ కలగాలి. వాటి గురించిన ఆలోచన తగ్గిపోతూ ఉండాలి. వాటి గురించిన ఆశలు, మమకారాలు, మోహాలు తగ్గిపోతూ ఉండాలి. దాని పేరు వైరాగ్యం. ఈ వైరాగ్యం మిస్ అయిందంట నువ్వు ఇంత దూరం వచ్చావు పాపం. నువ్వు యమ నియమాలు, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు, ధారణ, ధ్యానం వరకొచ్చావు పాపం. ఇంత దూరం వచ్చి నీ దేహ, ప్రాణ, ఇంద్రియాలను నీ కంట్రోల్‌లోకి తెచ్చుకుని, లోపల కానీ మాత్రం ఇవన్నీ చదువుతావు, జ్ఞానమంతా పెంచుకుంటున్నావు. కానీ వైరాగ్యం మిస్ అయిందనుకో, మళ్ళీ అది గూడా పని చెయ్యదు. వైరాగ్యంతో కూడిన జ్ఞానం ఒకవేళ నీలో కలుగుతూ ఉంటే, దాంతో నువ్వు శాశ్వతమైన సుఖాన్ని పొందుతావు అని చాలా దయతో నేర్పిస్తూ వచ్చారు. అంతవరకు పోయిన వారం చూసాము. ఇంక అక్కడి నుంచి కొన్ని కొత్త శ్లోకాలకు అర్థం చూద్దాము. అనేన విధినా సర్వాన్ త్యక్త్వా సంగాన్ శనైః సర్వద్వంద్వ వినిర్ముక్తః బ్రహ్మణి ఏవ అవతిష్ఠతే. అనేన విధిన ఇంతవరకు ఇన్ని వందల శ్లోకాల్లో 6 అధ్యాయాలుగా చెప్తూ వస్తూ ఉన్న విషయాలన్నింటినీ శ్రద్ధగా అర్థం చేసుకుని ఎందుకు చెప్తున్నారు ఏమి అని గుడ్డెద్దు చేలోబడి మేసినట్టు ఎందుకు చెప్తున్నారు ఏమీ చూసుకోకుండా అందులో పడ్డాం కాబట్టి ఏదో ఒకటి చేద్దాం కాదు. ఎందుకు చెప్తున్నారు దాని అసలు అల్టిమేట్ ప్రయోజనం ఏమి అని జ్ఞానపూర్వకంగా ఒకవేళ చేస్తూ వస్తే నెమ్మది నెమ్మదిగా నీలో సంఘాలన్నీ గూడా సర్వము జారిపోతూ ఉంటాయి. అట్లా జరుగుతుంది తప్పకుండా. అట్లా చేసి త్యక్త్వా అంత దూరం వస్తే నెక్స్ట్ జరిగేదేమి? సంఘాలన్నీ నిస్పృహ కలిగితే నీకు సంఘాలు, అనాత్మ భావాలన్నీ తొలగుతూ ఉంటే, తర్వాత సర్వ ద్వంద్వాలు నీలో నుంచి సుఖాలు, దుఃఖాలు, లాభాలు, నష్టాలు మొదలైన ద్వంద్వాలన్నీ జారిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఎప్పుడైతే మొత్తం ద్వంద్వాలు నశించిపోయాయో, రెండోది లేకుండా పోయిందో, ఏకం ఏవ అద్వితీయంగా నువ్వొక్కడివే ఉంటావు. దాని పేరు బ్రాహ్మీభూత స్థితి. బ్రహ్మస్వరూపము నువ్వే అయి ఉంటావు. అట్లా అవతిష్ఠతే ఉంటాడు వాడు. దాని పేరు సమాధి స్థితి. సమాధి స్థితి అంటే ఒక చోట ఒక 20 నిమిషాలు, 10 నిమిషాలు, గంట సేపు, 4 గంటలు, 4 రోజులు కదలకుండా శరీరాన్ని అట్లా బిగదీసుకొని కూర్చునేలాగా చేయడం గాదు. నీ స్వరూపంలో ఉండడమే సమాధి స్థితి. నీ స్వరూపంలో ఉండడానికి నువ్వు అన్నింటిని కట్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ చేసేసావు గదా నువ్వు. నువ్వు ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలతో దేహ, ప్రాణ, ఇంద్రియాలని నీ వశంలోకి తెచ్చుకున్న తర్వాత, అవి ప్రపంచంలో ఉన్న విషయాలతో సాంగత్యం లేకుండా ఉన్నాక, నీ మనసు వాటి గురించి ఎక్కువగా మోహం పొందకుండా ఉన్నాక, నీ స్థితిలో నువ్వుంటావు. దాని పేరు సమాధి. సరే ఈ విధంగా ఉండడము మనకు అత్యవసరము. దాని గురించి చెప్తూ ఇంకా ఏమంటున్నారంటే, అందుకు ధ్యానము ఎంతో హెల్ప్ చేస్తుంది అని చూపిస్తున్నారు. ధ్యానికం సర్వం ఏవ ఏతత్ యత్ ఏతత్ అభిశబ్దితం నహి అనధ్యాత్మవిత్ కశ్చిత్ క్రియాఫలం ఉపాస్నుతే. ఇక్కడ చెప్పింది చెప్పినట్టు జాగ్రత్తగా ఏదైతే ధ్యానం, ఇది ధ్యాన వస్తువు, ధ్యానం ఇట్లా చేయవలసి ఉంటుంది అని చెప్పారో, దాన్ని అట్లా చెయ్యడము అవసరము. అది ధ్యానికము. అనధ్యాత్మవిత్ అధ్యాత్మవేత్త కాదు వాడు. ఆత్మవేత్త కాకపోతే, ఇంత దూరం వాడు రాకపోతే, కశ్చిత్ ఎవ్వడికి గూడా క్రియాఫలం
కలగదు. వాడు కర్మలు ఎన్నైనా చేసుకోవచ్చు గాని, ఈ చెప్పిన విధంగా ధ్యానంతో వాడి ఆత్మస్థితిని వాడు పొందలేదంటే మాత్రము, కర్మలుగా వాడు ఓన్లీ చెప్పింది అక్కడ కూర్చొని ఆసనం వేసుకుంటాడు. కావాలంటే ప్రాణాయామాలు, కుంభకాలు, రేచకాలు, పూరకాలు చేస్తాడు. ఇంకేంటైనా చేస్తాడు. కళ్ళు మూసుకొని కదలకుండా శరీరాన్ని బిగదీస్తాడు. ఏమైనా చేస్తాడు గానీ, వీటితో ఫలం లేదు. మనకు ఆత్మప్రాప్తి కలగాలి అంటే ఇక్కడ చెప్పిన విధంగా చేయవలసి ఉంటుంది అని చెప్తూ వచ్చారు. ఆత్మ గురించిన జ్ఞానము నీకు కలక్కపోతే, నువ్వు అనధ్యాత్మవిత్తువైతే, నువ్వు కర్మలెన్ని చేసినా సరే ఫలముండదు, ఫలితముండదు, వ్యర్థము. అయితే ఆత్మవేత్తవయ్యావంటే మాత్రము, కర్మలతో నీకింక పని లేదు. నీ స్థితిలోనే నువ్వుంటావు అని మళ్ళీ మళ్ళీ చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఇదం శరణం అజ్ఞానాం ఇదం ఏవ విజానతాం ఇదం అన్విచ్చతాం స్వర్గం ఇదం ఆనంత్యం ఇచ్చతాం. ఇక్కడ ఇన్ని అధ్యాయాల్లో, ఇన్ని వందల శ్లోకాల్లో చెప్పిందేదున్నదో అది తెలుసుకుని చెయ్యడం అత్యవసరం. అవన్నీ చేయడం అక్కడికి ఆగడం గాదు. అవన్నీ చేస్తూ చేస్తూ నీ స్థితిని నువ్వు పొందడం ముఖ్యము. ఇదే అజ్ఞానులకు కూడా శరణము. అజ్ఞానులు కూడా దీన్నే ఆశ్రయిస్తారు మరి. ఇదం ఏవ ఇదే విజానతాం. తెలిసిన వాళ్ళకు కూడా ఇదే ఆశ్రయము. ఏది ఇంతకి ఇదమంటే? మనం చెప్పుకుంటూ ఉన్న ఈ ఆత్మతత్వం ఏదున్నదో, అధ్యాత్మ తత్వం ఏదున్నదో, అదే అజ్ఞానులకైనా సరే ఆశ్రయము. విజ్ఞానులకైనా సరే ఆశ్రయము. అక్కడికి ఆగలేదు. స్వర్గం లాంటివి కావాలి అని ఏవో కోరికలున్నాయి, భోగాలు అనుభవించాలన్న ఆశలున్నాయంటే, అటువంటి వాళ్లకు కూడా ఇదే ఆశ్రయము. ఏది? ఆత్మతత్వమే. నువ్వు ఇప్పుడు నీకు అజ్ఞానం ఉండని, జ్ఞానం ఉండని, నీ కోరికలు ఉండని, లేదా కోరికలు లేవండి నాకు అనంతం, అంతా గావాలి, అంతొద్దు నాకు. అంతా అయి ఉన్నదేదున్నదో అది కావాలి, బ్రహ్మం గావాలి అంటే అది ఇచ్చ. కావాలని కోరుకునే వాళ్ళకి గూడా అదే ఉన్నది ఆత్మ. ప్రతివాడికి తెలివి గలిగిన వాడికి ఆత్మే ఉన్నది. తెలివి లేని వాడికి ఆత్మే ఉన్నది. కోరికలున్నవాడికి ఆత్మే ఉన్నది. కోరికలు లేవు, నేను అని ఉన్నవాడికి ఆత్మే ఉన్నది. ప్రతివాడికి ఉన్నది అదొక్కటే. అది కాక ఇంకెవరికి ఏది లేని గూడా లేదు. నువ్వు నిన్ను తెలుసుకో, నువ్వు తెలుసుకోకపో. ఇప్పుడు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం వీటన్నింటితో పైగా వైరాగ్యం ఒకవైపు, జ్ఞానం ఒకవైపు ఇన్ని బెట్టుకుని నీ గురించి నువ్వు తెలుసుకుంటే మాత్రమే తెలుస్తుందా అంటే కాదు. నీకు తెలిసినా, తెలియకపోయినా, నీ కోరికలున్నా, లేకపోయినా, నువ్వు ఎట్లాంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి అవస్థలో ఉన్నా, నీకున్నది నువ్వే. తెలుస్తున్నదా ఈ విషయము? అని చాలా అందమైన శ్లోకం ఇక్కడ ఇచ్చారు 54లో. ఇదే శ్లోకం మళ్ళీ మనకు మన భగవద్గీతలో ఉన్నది. ఇక్కడ ముందు ఇంకొకటి చూపిస్తాను. ఇది ఓపెన్ చేశాను కాబట్టి. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్తారు. దేనికి? నువ్వు ఎంతైనా చేసుకో కర్మలు. నువ్వు క్రియలు ఎన్నైనా చేసుకో. ఎన్ని క్రియలైనా చేసుకో. ఎన్ని తద్దినాలైనా పెట్టు, శ్రాద్ధాలైనా పెట్టు, పూజలైనా చేయి, ఉపవాసాలైనా చెయ్యి, ఏమైనా చేసుకో. ఆత్మజ్ఞానం లేకపోతే మాత్రం ఏది ఫలించదు. ఆత్మజ్ఞానం కలిగితే కర్మలుండవింకా అని ఏది చెప్తున్నారో దాని గురించే ఇక్కడ మన గురువుగారు భగవద్గీతలో గూడా పార్థ జ్ఞానం కలిగిందంటే కర్మలు వెంటనే ఆగిపోతాయి. జ్ఞానం కలగ్గానే కర్మలు వెంటనే అందులో ఎందుకు? జ్ఞానమే కదిలి వ్యాపించడం మొదలుపెట్టింది అంటే, ఇందాక చెప్పుకున్నట్టు దేహ ప్రాణ ఇంద్రియాల్లోకి దిగబడిపోయింది అంటే అది కర్మగా, కార్యాలుగా, రకరకాలుగా కాలాలతో కూడి వ్యవహారాల్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైతే అది జ్ఞానంగా మాత్రం ఉన్నదో, ఇంకా కర్మలన్నీ ఆగిపోతాయి. ఇంతే విషయము. కర్మలన్నీ ఎప్పుడు ఆగుతాయి? ఎప్పుడు పరిసమాప్తమో కర్మలెప్పుడు ఆగుతాయి? పార్థ జ్ఞానం కలిగితేనే.
చదువుకోవడానికి రమ్మని పిలిస్తే అంటేనండి, కొన్ని పనులున్నాయి. ఆ పనులన్నీ పూర్తి చేసుకొనొస్తామండి అని ఎవరైనా అన్నప్పుడల్లా నాకు ఎంత నవ్వొస్తుంది, జాలనిపిస్తుందంటే, కర్మలాగవు. జ్ఞానం కలిగితేనే కర్మలాగేది. కర్మలయిపోయిన తర్వాత నువ్వు జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తానంటే అటువంటి స్థితి ఉండదు. జ్ఞానం లేనంత వరకు కర్మలు ఉంటూనే ఉంటాయి. జ్ఞానం కలిగితేనే కర్మలాగేది. కర్మలాగిన తర్వాత నేను జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాను కాదు. నువ్వు ప్రయత్నపూర్వకంగా కర్మల్ని వదిలిపెట్టు. వాటంతట అవి ఆగవు. నువ్వు వైరాగ్యం తెచ్చుకునో, ఏదో ఒక మార్గంతోటో, జ్ఞానం కావాలన్న కోరికతోటో ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి ముందు కర్మల్ని ఆపితేనే కర్మలన్నీ వచ్చి జ్ఞానంలో ఆగుతాయి. కర్మలాగితేనే జ్ఞానం మొదలవుతుంది. అందుకని ఆయన వెంటనే ఏం జెప్పారు? పార్థా, అఖిలం కర్మ సర్వం మొత్తం జ్ఞానంతోటే పరిసమాప్తి. లేకపోతే కర్మలాగవు. నిరంతరం ఈ బాడీ పని చేయట్లేదు. ఇంకా వ్యర్థమైపోయింది, శిథిలమైపోయింది. ఇంకా ఊరికనే తిత్తి అంటే దాన్నొదిలిపెట్టి ఇంకో బాడీ తెచ్చుకొని మళ్ళీ కర్మలు. మళ్ళీ ఆ బాడీ గూడా వాడుకున్నంత వాడుకొని ఇంకా అది గూడా పని చేయట్లేదంటే దాన్నొదిలిపెట్టి ఇంకో బాడీ. ఇంకా ఆ బాడీ గూడా పని చేయట్లేదంటే వాడుకున్నంత వాడుకొని దాన్నొదిలిపెట్టి ఇంకొక బాడీ. బాడీలు మారుస్తావు గానీ కర్మలాగవు, జన్మలాగవు. ఎప్పుడాగుతాయి నీకు జన్మలు, కర్మలు అంటే? జ్ఞానం కలిగితేనే. జ్ఞానం దగ్గరికొస్తే కర్మలాగుతాయి. అయితే నీకు జ్ఞానం కలగాలంటే గూడా కర్మలు అడ్డం పడుతున్నాయి, నిన్ను వదిలిపెట్టట్లేదంటే, కర్మల్ని నువ్వు పనిగట్టుకుని ఆపేయి. ప్రణిపాతం జెయి అని జెప్పాడాయన వెంటనే. అవునండి. నువ్వు జెప్పింది కరెక్టే గానీ, కర్మలు ఆగట్లేదండి మరి. కర్మలు ఆగితే నేను జ్ఞానం వైపుకొద్దాము, చదువుకుందామను, ప్రాక్టీస్ చేద్దాము, ఏదో అభ్యాసం చేద్దామని అనుకుంటున్నాను గానీ, కర్మలు ఆగట్లేదండి అంటే వదిలిపెట్టు. ప్రణిపాతం చెయ్యి. పూర్తిగా వదిలిపెట్టు నువ్వే. కర్మ సన్యాసం చెయ్యి. ఏం జెప్పాను నీకు? రెండో అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. కర్మ సన్యాసం చెయ్యమని చెప్పలేదు. మూడో అధ్యాయం నిండా మొత్తం అంతా అదే జెప్పలేదు నీకు? కర్మ సన్యాసం చెయ్యి, ప్రణిపాతం చెయ్యి అంటే నువ్వు గడకరలాగా పోయి గురువుగారి కాళ్ళ మీద ఢడీమని పడ్డమో, ప్రణిపాతం చెయ్యమంటే ఏవేవో మానుకుంటూ ఒక్కొక్కటిగా కూర్చోవడం గాదు. సర్వకర్మ అది పైగా ఆయన పాతం అంటే పడేయడం అని అర్థం. నిపాతం అంటే కిందికొదిలేయి అని అర్థం. కిందికి వదిలిపెట్టడం మామూలుగా గూడా గాదు. ప్రకృష్టంగా మొత్తం పూర్తిగా అన్నీ సర్వము వదిలిపెట్టేవి కర్మల్ని. సర్వకర్మ సన్యాసం చేస్తేనే, ప్రణిపాతం చేస్తేనే అప్పుడే దాన్ని పదార్థం ఏదుందో ఆత్మతత్వం దాన్ని నువ్వు తెలుసుకుంటావు. తెలుస్తున్నదా? నువ్వు కర్మల్ని వదిలిపెట్టనంటే, కర్మలు జరుగుతూ ఉంటేనే నువ్వు జ్ఞానాన్ని పూర్తిగా సాధిస్తానంటే కుదరదు. కర్మలెప్పుడాగుతాయి? జ్ఞానంతోటే పరిసమాప్తి. ఎప్పుడైతే నువ్వు కర్మల్ని మొత్తం ప్రణిపాతం చేశావో, సర్వసంగ పరిత్యాగం అని ఎందుకు చెప్తారు? సర్వకర్మ పరిత్యాగం అని ఎందుకు చెప్తారు? సర్వకర్మ పరిత్యాగం అంటే దేహపరమైన కర్మలేవైనా నడుస్తూ ఉంటే, వాటితో నాకు సంబంధం లేదని చూస్తూ ఉండు. అందుకనే గదా ఇంతా చెప్తూ వచ్చింది. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం ఆ మూడిటితో మనం సాధించేదేంటి? ఆసనం అంటే బాడీ కదలకుండా గడకరలాగా కూర్చోబెట్టడం. ప్రాణాయామం అంటే ఏదో రేచకాలు, కుంభకాలు చేసుకుంటూ కూర్చోవడం. డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్. ప్రత్యాహారం అంటే ఇంకేంటో ఇంద్రియాలన్నీ కంప్లీట్‌గా కట్టేసి ఫిజికల్‌గా ఒక 20 మినిట్స్, 1 అవర్, 2 అవర్స్, 4 డేస్ అట్లా కూర్చోవడం అంతవరకు అది కాదసలు. ఆసనం అంటే నీ దేహము నీ కంట్రోల్‌లో ఉండాలి. ప్రాణాయామం అంటే నీ ప్రాణాలు నీ కంట్రోల్‌లో ఉండాలి. ప్రత్యాహారం అంటే నీ మనసు, ఇంద్రియాలు నీ కంట్రోల్‌లో ఉండాలి. అంతవరకు వచ్చిన తర్వాత మొత్తం నీ దేహము, నీ ప్రాణాలు, నీ ఇంద్రియాలు అన్నీ నువ్వు చెప్పినట్టు వింటూ ఉన్నప్పుడు, అవి నీ వశంలో ఉండగా, ఇంక కర్మలు, కోరికలు ఎక్కడుంటాయి నీకు? కోరికలు లేకపోతే కర్మలు కూడా ఉండవు. కానీ దేహానికి ఒకవేళ ధర్మంగా, ప్రాణాలకు ధర్మంగా, ఇంద్రియాలకు ధర్మంగా ఏవైనా కర్మలుంటే అవి చేస్తూ ఉంటాయి. నాకు సంబంధం లేదు అని డిటాచ్‌మెంట్ పెంచుకోవడమే వైరాగ్యం అని చెప్తున్నారు. నిస్పృహ అని. బాడీ చేసే యాక్టివిటీస్‌ని బలవంతంగా నువ్వు కంట్రోల్ చేయడం గాదిక్కడ నిస్పృహ అంటే. వాటి గురించిన థాట్ యాక్టివ్‌గా ఉండవలసిన అవసరం లేదు.
3 గంటలకు అన్నం తింటాను, 10 గంటలకు పడుకుంటాను అని నువ్వు యాక్టివ్‌గా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. దేహానికి ఉన్న ధర్మాలు కొన్ని ఉంటాయి. అట్లానే ప్రాణానికి ఉన్న ధర్మాలు ఆకలి, దాహము అట్లానే ఏదో ఇంద్రియాలకున్న ధర్మాలు చూడడం, వినడం, తినడం ఇట్లాంటివి. వాటి పనులవి చేస్తూ ఉంటే నువ్వు పట్టించుకోకుండా ఉండడం, నిస్పృహతో ఉండడం దాని పేరు వైరాగ్యం. అట్లా చెయ్యడాన్ని ప్రణిపాతం అని చెప్తున్నారు. ఆ విధంగా కర్మలు జరుగుతుంటే వాటితోటి నువ్వు లగ్నం గాకుండా దూరంగా ఉంటే దాని పేరు సర్వ కర్మలతో నీ కనెక్షన్ కట్ జెయి. దేహం చేస్తుంటే పట్టించుకోకు. మనసు చేస్తుంటే పట్టించుకోకు. నీ పాటికి నువ్వున్నావంటే ప్రణిపాతం. మామూలు పాతం గాదు. ప్లస్ నీ ప్లస్ పాతం చేశావంటే మొత్తం సర్వ కర్మల్ని నువ్వు ప్రణిపాతం చేస్తే జ్ఞానమే ఉంటుంది పార్దా. ఆ జ్ఞానం అప్పుడు కలుగుతూ ఉన్న జ్ఞానాన్ని ఎందుకంటే ప్రణిపాతం చేయడం అంటే ఏమిప్పుడు? సర్వకర్మలను వదిలిపెట్టావంటే వైరాగ్యం గదా! వైరాగ్యం కలగ్గానే పరిపరి విధాలుగా నువ్వు ఆత్మ ఉపరి ప్రశ్న చెయ్యి ఇంక కూర్చో. ఆత్మ అంటే ఏమి అని ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు శోధించు కదా! ఇంక కూర్చొని నువ్వు విచారణ మొదలుబెట్టు. నీకు తెలుస్తూ ఉన్న విషయాన్ని నువ్వు సేవించు, గ్రహించు. నిన్ను నువ్వు ఈ విధంగా తెలుసుకునే పద్ధతి. దాన్ని అట్లా విద్ధి తెలుసుకో. ఎట్లా చెయ్యాలి అంటే ఒకవేళ నీకు మార్గం చూపించడానికి ఆ విధంగా తెలుసుకున్న వాళ్ళున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగు. వాళ్ళు ఈ జ్ఞానాన్ని నీకు పరిపరి విధాలుగా నువ్వు ఆత్మ గురించిన ప్రశ్నలు వేసి విచారణ చేయవలసిన సమయంలో దాని గురించిన జ్ఞానము కలిగిన వాళ్ళున్నారు. తత్వాన్ని దర్శనం చేసిన వాళ్ళు, తత్పదార్థాన్ని త్వం పదార్థంగానే దర్శనం చేసిన వాళ్ళెవరున్నారో ఆ జ్ఞానులు నీకు దాన్ని ఉపదేశం చేస్తారు. కూర్చొని దాన్ని సేవించు. ఇంత చేయవలసి ఉంటుంది అని మన భగవంతుడు ఏది చెప్తున్నారో దాన్ని ఇక్కడ చూపిస్తూ వచ్చారు. ఇంకా తర్వాత ఇప్పుడనుకున్నట్టు మనము ఇదే మనకు ఆశ్రయం, ఇదే శరణము. ఇది గాక వేరే మార్గం లేదు. జ్ఞానులకైనా, అజ్ఞానులకైనా, కర్మిష్ఠులకైనా, జ్ఞాననిష్ఠులకైనా ఎవరికైనా సరే మార్గం ఇదే. దీని గురించి మళ్ళీ మన భగవద్గీతలో ఇంకొక శ్లోకం ఉన్నది. చతుర్విధాః భజన్తే మాం జనాః సుకృతినః అర్జున. ఆర్తః జిజ్ఞాసుః అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ అని 7వ అధ్యాయంలో 16వ పద్యం. 4 రకాల మనుషులు, జనులు జన్మించిన వాళ్ళు నన్నే చేరుకుంటారు. నన్నే భజంతే కోరుకుంటారు అర్జున. ఎవరు ఆ 4 రకాల వాళ్ళు అంటే ఆర్తులు. ఆర్తితో ఉండేవాళ్ళెవరు? అజ్ఞానులు. అజ్ఞానంతో ఉంటేనే ఎప్పుడేదో ఆర్తి ఉంటుంది. తాపత్రయాలతో ఉంటారు వాళ్ళు. వాళ్ళకు నేనే ఆశ్రయం. లేదా జిజ్ఞాసులుంటారు. దీని గురించి తెలుసుకుందామని జనరల్‌గా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో ఆత్మ అని చెప్తున్నారు. దాని గురించి తెలుసుకోవాలి అని జ్ఞాతుమీచ్ఛతో బయలుదేరే వాళ్ళు జిజ్ఞాసువులుంటారు. వాళ్ళు గూడా ఆత్మ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అర్ధార్థులుంటారు. ఏదో రకరకాల ప్రయోజనాలు కావాలి, పదార్థాలు కావాలి అని కోరుకునేవాళ్ళు. అర్ధార్థులు అర్థించేవాళ్ళంటే కోరుకునేవాళ్ళుంటారు. పుణ్యాలు గావాలి, స్వర్గాలు కావాలి, భోగాలు కావాలి, అనుభవాలు కావాలని కోరుకునేవాళ్ళు. స్వర్గం దాకా ఏదైనా సరే కోరుకునే వాళ్ళకి కూడా మళ్ళీ ఆత్మనే ఆశ్రయిస్తారు. అట్లానే జ్ఞానులు, ఆత్మ జ్ఞానులు అనంతం అన్నదేదున్నదో అది కావాలి అని దాన్ని కోరుకునే వాళ్ళు కూడా దీన్నే ఆశ్రయిస్తారు. ఇదం శరణం అజ్ఞానాం ఇదం ఏవ విజానతాం ఇదం అన్విచ్ఛతాం స్వర్గం ఇదం ఆనంత్యమిచ్ఛతాం అనేది చెప్పారో దాన్నే ఇక్కడ చతుర్విధాః భజంతే మాం జనాః సుకృతినః. ఎందుకు ఇక్కడ మన మనువు ఆత్మ గురించి చెప్తూ వచ్చారు. ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు నేనే ఆత్మ అని చెప్తూ వచ్చారు కాబట్టి నన్ను అని జెప్పారు. అందరూ నన్నే చేరుతారంటే దేన్ని? ఆత్మనే చేరుతారు. ప్రతి వాళ్ళు ఆత్మ నుంచే బయలుదేరుతారు. దేవుడా నాకీ కష్టమున్నది, నాకు హెల్ప్ చేయలేదా? దేవుడా నాకీ కోరికున్నది, నాకు హెల్ప్ చేయలేదా? నువ్వెవరో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది, లేదా నువ్వే కావాలని ఉన్నది అని నలుగురు ఎక్కడికెళ్తారు? ఆత్మనే పట్టుకుంటారు. తెలిసినా తెలియకపోయినా ఆత్మనే పట్టుకుంటారు. తెలిసి తెలియక ఆత్మను పట్టుకుంటారు సరే గాని, నువ్వు తెలిసి పట్టుకో. తెలిసి తెలియక ఎందుకు?
నువ్వు తెలిసి పట్టుకో అని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు మనకు మన మనువు. అనేన క్రమయోగేన పరివ్రజతి యః ద్విజః సహ విధూయ ఇహ పాప్మానం పరం బ్రహ్మ అధిగచ్చతి. అనేన క్రమయోగేన ఇదిగో నేను చెప్పిన విధంగా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళావనుకో ఒక పద్ధతిలో. ఆ రకంగా యః ద్విజః ఏ ద్విజుడైతే జ్ఞానంగా రెండో జన్మ ఎత్తిన వాడున్నాడో వాడు. ఎప్పుడైతే వాడు పరివ్రజతి, పరివ్రజతి అంటే ఏమి మళ్ళీ 18వ అధ్యాయంలో చూద్దాం భగవద్గీతలో. సర్వధర్మాన్ పరిత్యజ్య మొత్తం ధర్మాలంటే కర్మలు. సర్వ కర్మలను నువ్వు పరిత్యాగం చేసి, సర్వకర్మ పరిత్యాగం చేసి, మాం ఏకం నేను ఒక్కటి, ఏకం ఏవ అద్వితీయమని దాన్నే ఆత్మనే శరణం వ్రజ. దాని పేరు పరిత్యాగం చేసి. కర్మలను పరిత్యాగం చేసి ఆత్మను శరణం వ్రజ చెయ్యడమే పరివ్రాజకత్వం. పరివ్రాజకం అంటే అన్ని దేశాలు తిరుగుతూ ఉండడం అని కాదు అర్థము. పరి అంటే పూర్తిగా పరిత్యాగం చేసి సర్వకర్మలను పరిత్యాగం చేయడము పరి. ఆత్మ వైపుకు ప్రయాణం చేయడము వ్రజ. ఆ రకంగా ప్రాపంచికమైన కర్మలని వాటితో మమత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఆత్మ వైపుకు పూర్తిగా తిరగడాన్ని పరివ్రాజకత్వం అంటారు. ప్రపంచంలో భౌతికమైన భూమి మీద భౌతికమైన దేహంతో తిరగడం కాదు. మనసుని ప్రపంచంలో తిరగనివ్వకుండా వెనక్కి తిప్పి ఆత్మలోనే ఉంచడము పరివ్రాజకత్వము. అట్లా ఎవడైతే చేస్తాడో వాడు ఇక్కడే ఈ జన్మలోనే ఇంక ఎన్నో జన్మలు ట్రై చేయకలేదు. ఇట్లా ఎప్పుడు చేయగలడో అప్పుడే వాడు ఆ పాపాన్ని అంటే ఈ జన్మలోకి జారడాన్ని, పాతము ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం మళ్ళీ? ఏదైతే పాతముందో ప్రణిపాతం అసలు నువ్వొచ్చి దీంట్లోకి జన్మలోకి పాతమయ్యావు గదా! వచ్చి పడ్డావు. ఎందుకొచ్చి పడ్డావు? జన్మల్లోకొచ్చి పాతం ఎందుకయ్యావు? పాతం అంటే వచ్చి పడడం అని అర్థం. పక్షపాతం అంటాం మనం. పక్షపాతం అంటే ఆ పక్షంలో వెళ్లి పడడం అని అర్థం దానికి. నువ్వు ఏ పక్షంలో వెళ్లి పడుతున్నావు అంటే ఈ పక్షంలో అని చెప్పామనుకోండి అది పక్షపాతం. నిష్పక్షపాతం అంటే వాడు ఏ పక్షంలో పాతం పడట్లేదు పోయని అర్థం. సరే ఎనీవే. వీడు పాతమయ్యాడు గదా! ఎక్కడికొచ్చి పాతమయ్యాడు? వచ్చి పడ్డాడు జన్మలోకి. ఎందుకు? కర్మలున్నాయి వాడికి. కర్మలున్నాయి గాబట్టి జన్మల్లోకి పాతమయ్యాడు గదా! నువ్వు కర్మల్ని మొత్తం పాతం చేసావనుకో జన్మలు డ్రాప్ అయిపోతాయి. ఆ రకంగా చెయ్యమని ఏదైతే చెప్తూ ఉన్నారో, ఆ విధంగా ఒకవేళ నువ్వు చేయగలిగితే అదే పాపము. పాపం అంటే పాతము. వచ్చి పడడం అని అర్థం. పాపం అంటే ఏమి? దేహేంద్రియ ప్రాణాలను చూసుకొని ఇవే నేననుకుని, ఆ దేహాన్ని చూసి ఇది నేను అని ఆ అజ్ఞానంలోకొచ్చి పడడమే పాతము. దాని పేరు పాపము. ఈ దేహంలోకొచ్చి పడి జన్మ తెచ్చుకుని, ఆ దేహంలోకొచ్చి పడి, ఆ పంజరంలో ఆ బాడీ అన్న పంజరంలో ఇరుక్కుని పక్షిలాగా నువ్వు, పైగా ఆ దేహమే నేను, ఆ పంజరమే నేను అని అనుకుంటున్నావు గదా! ఆ ఎముకల గూడేదున్నదో అస్థిపంజరము దాన్నే నేననుకుంటున్నావు గదా! ఆ పంజరాన్నే. దాని పేరు పాతము. అదే పాపము. దాని పేరు పాపం. ఈ పాపము ఎప్పుడు తొలగుతుంది? ఎప్పుడైతే నువ్వు ఆ కర్మల్ని పరిత్యాగం చేస్తే, అప్పుడు ఆత్మ వైపుకి వ్రజ అని చెప్పినట్టు ఎళ్ళిపోయావంటే, వెంటనే జారి పడ్డము జన్మలోకి, బాడీలోకి జారి పడ్డం ఎందుకుంటుంది? ఇంకుండదు. అది ఇక్కడే విధూయ తోసేయొచ్చు అస్థిపంజరాన్ని. ఎట్లా? మన రామాయణంలో రామచంద్రమూర్తి దుందుబి అస్థిపంజరాన్ని కాలుతో తన్నినట్టు తన్నేయచ్చు దాన్ని. ఇంకప్పుడు మిగిలేదేమి పరబ్రహ్మం నేను. ఆ స్థితిని అధిగచ్చతి పొందుతాడు వాడు. నేను అన్న వాడి ఆత్మస్థితిని, వాడి స్వరూపాన్ని వాడు పొందుతాడు. ఇట్లానే చెయ్యాలి దీనికి వేరే మార్గం లేదు. సర్వ పాపాలు ఎట్లా పోతాయి? నువ్వు పరి చెయ్యి, వ్రజ చెయ్యి. పరివ్రాజకుడు అయ్యావనుకో, వెంటనే సర్వ పాపాలు, సర్వ జన్మల్లోకి పాతాలు మొత్తం డ్రాప్ అయిపోతాయి. దాని పేరు మోక్షం. ఓకే? అని చెప్తూ వచ్చారు. ఇవాల్టికి ఇక్కడికి
ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ కలిసి మనము ఇంకా కొన్ని శ్లోకాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.